ఏపీలోని చిన్న కాంట్రాక్టర్లకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభవార్త చెప్పారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో నిలిచిపోయిన ఉపాధి హామీ పథకం బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఇక కేంద్రం తన వాటా కింద 180 కోట్ల రూపాయలను ఇవ్వబోతోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి 30 రోజుల్లోపు కాంట్రాక్టర్లకు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య ఉపాధి పథకం కింద చేసిన 250 కోట్ల విలువైన పనులకు బిల్లులు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిలిపివేసి వాటిని క్లోజ్ చేసిందని, 4.3 లక్షల వర్కుల్లో 3.5 లక్షల వర్కులను తిరిగి ఓపెన్ చేయగలిగామని, మిగిలిన వర్కుల్లోని సాంకేతిక సమస్యలను పరిశీలించి పరిష్కరించడంపై చర్యలు కొనసాగుతున్నాయన్నారు. చిన్న చిన్న వర్క్స్ చేసినటువంటి కాంట్రాక్టర్లు నాయకులు వారందరికీ శుభవార్త. 2019లో జాతీయ ఉపాధి హామీ పనుల కింద అంటే నరేగా పనుల కింద దాదాపుగా ఒక 250 నుంచి 300 కోట్ల రూపాయల వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కూడా అంతా మారిపోయింది. గత 6 సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్స్ అన్ని ఈ రోజు రీఓపెన్ చేశాం. ఇక్కడ ఈ వర్కులకు సంబంధించి 180 కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా వితిన్ 30 days లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు మా రూరల్ డెవలప్మెంట్ నుంచి. అయితే ఈ విషయంలో ఇది చాలా కష్టమైనది. 6 సంవత్సరాల క్రితం జరిగిన వాటన్నిటికీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప స్టేట్ కి సెంటర్ కు ఉండేటువంటి ఒక రిలేషన్ వల్ల వాళ్ళందరూ ఓపికతోటి అన్ని విని దాదాపు 4,30,000 వర్కులు పెడితే అందులో ఒక 60-70 వేల వర్కులకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి తీసేసి 3,50,000 వర్కులు అంటే దాదాపుగా 3,50,000 మంది చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరూ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు బయట అప్పులు తీసుకొచ్చి ఏదో 2 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి వర్కులు చేశారు. ఒక కక్ష సాధింపు ధోరణితోటి 6 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది చేశారు. అయితే ఈ విధంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎప్పుడు కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూడా ఏమీ సాధించలేరు. ధర్మం అనేది అంతిమంగా విజయం సాధిస్తుంది. ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. దీనివల్ల మీరు సాధించింది ఏమీ లేదు. కేవలం చరిత్రలో ఈ విధంగా కక్ష సాధింపు వ్యక్తిలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన ప్రతి వర్క్కి అన్ని బిల్లులు పే చేశాం ప్రయారిటీ బేసిస్ మీద. ముందెవరు చేస్తే వాళ్ళకి ఎటువంటి కక్ష సాధింపు జరగలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అధికారులు, మా డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా చాలా మంది మా ఎంపీలు కూడా దీని గురించి కన్సర్న్ చూపించి ఫాలో అప్ చేశారు. మా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పదే వీరి గురించి ఫాలో అప్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున 180 కోట్లు సెంట్రల్ నుంచి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.